శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 7 శనివారాల వ్రతం ఎంతో విశిష్టమైనది. మరి ఈ వ్రతంను ఆచరించిన అనంతరం కథలను తెలుసుకొనడం వలన ఎంతో పుణ్యం చేకూరుతుంది. ఈ కథలలో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం గురించి మనం తెలుసుకుందాం. సౌనకాది మునులతో మహాసూతుడు ఈ విధముగా చెప్పసాగినాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషములను వివరిస్తూ ఉన్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడైనటువంటి నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ నారదుడిని దీవించినాడు. వెంటనే నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకములో అడుగు పెట్టడానికే భయపడతారు, మరి ప్రజలు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. వెంటనే బ్రహ్మదేవుడు, నాయనా నారద, నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉన్నది. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని ఎలాంటి పరిస్థితులలో కూడా విడిచిపెట్టడు. ఏదో ఒక కారణాన్ని కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మ వాక్యం తప్పక జరుగుతుందని నారదుడు ఎంతో సంతోషపడినాడు. కలియుగం ప్రారంభమైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యములో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారబోస్తే ప్రయోజనం కలుగుతుందని వారిలో వారు చర్చించుకున్నారు. ఇంతలో భృగు మహర్షి లేచి, యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తాను అని పలికినాడు. ఆయన మహాతపస్శాలి. తన తపః ప్రభావముతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులందరూ భృగు మహర్షిని పంపడానికి ఆమోదయోగ్యం తెలిపారు. వెంటనే భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించగడానికి బయలుదేరి వెళ్ళాడు. ముందుగా ఆయన బ్రహ్మలోకం చేరుకున్నాడు. బ్రహ్మగారి ముందు ఉన్నటువంటి ఆసనం మీద వెళ్లి కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మహర్షి మీద కోపము వచ్చి ఎలాంటి మర్యాదలు చెయ్యలేదు. దానితో భృగు మహర్షికి కోపము వచ్చి, మహా తపశ్శాలినై బ్రహ్మర్షినై నీ అంతవాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తను అన్న అహంకారముతో ఉన్నటువంటి నీకు భూలోకములో ఎక్కడా కూడా పూజా పునస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. ఆ తరువాత భృగు మహర్షి బ్రహ్మలోకము నుంచి కైలాసానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనంద నాట్యం చేస్తూ భృగు మహర్షి రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపావిష్టుడై, ఓ మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపశ్శాలిని, అతిథిని అయినటువంటి నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకములో నీకు లింగ రూపములోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తరువాత ఆయన విష్ణులోకానికి బయలుదేరి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తూ ఉన్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. భృగు మహర్షి రాకను గమనించలేదు. భృగు మహర్షి వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కరిగిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పవనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ కాలిలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రాన్ని చిదిమివేశాడు. భృగు మహర్షికి గర్వభంగమైంది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకములో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి
ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులందరితోనూ త్రిమూర్తులలో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు. మునులందరూ కూడా సత్రయాగం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని యజ్ఞ పురుషుడైనటువంటి గోవిందునికే ధారపోసినారు. అక్కడ వైకుంఠములో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక మునీశ్వరుడు కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మీదేవికి కోపము వచ్చి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగములో అధర్మం పెరిగిపోయింది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకములో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి చోళ మహారాజు ఆకాశరాజు. అతడు సంతానము లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. ఆ పెట్టెను తెరచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక చక్కటి బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి. ఆకాశరాజు ఎంతో సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒక్కసారి లక్ష్మీదేవిని వెతుకుతూ ఉన్నటువంటి శ్రీనివాసుడిని చూచి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడన్న నామముతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవి సమేతంగా నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవుడికి తనను ఎవ్వరూ భక్తితో సేవించడం లేదని, భయముతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడిపోతున్నారు, అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా నీలవర్ణుడినే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే. అంటే శం అంటే సుఖము, నీయతే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది. అంటే సుఖము ఇతని వలన భక్తులకు అందించబడుతుంది అని అర్థం. కావున నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి
7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను కూడా పొందుతారు. ఇందులో ఎలాంటి సంశయం లేదు అని శ్రీనివాసుడు వరమిచ్చాడు. సౌనకాది మహామునులందరూ కూడా సూతుడు చెప్పినది విని ఎంతగానో ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను కూడా మాకు వినిపించండి అని అతడిని భక్తితో అడిగారు. వెంటనే సూతుడు ఈ విధముగా చెప్పడం ప్రారంభించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.